సార్ ప్రపంచాన్ని 150 సార్లు పేల్చేస్తామంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు సార్. అంటే అణు నిరాయుధీకరణ ఒక గొప్ప విషయంగా ఆయన ప్రస్తావించడం జరిగింది. అంటే ఈ స్టేట్మెంట్స్ని ఎలా చూడొచ్చు సార్? ఇప్పుడు ఆ ట్రంప్ అన్నది నిజం. అమెరికా దగ్గర ఉన్నటువంటి అణ్వాయుధ సామర్థ్యంతో నిజంగానే ప్రపంచాన్ని 150 సార్లు పేల్చగలరు, అందులో డౌట్ లేదు. ఆయన చెప్పింది ఫ్యాక్ట్. కానీ ఇప్పుడు ఆ మాట ఎందుకు అంటున్నాడు అన్నదే ప్రశ్న. ఈ మాట అనడము మరి అమెరికన్ హిపోక్రసీకి సంకేతం కాదా అన్నది రెండవది. తప్పనిసరిగా ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన న్యూక్లియర్ పవర్ అమెరికా. ఇప్పటి వరకు మనలాంటి వాళ్ళము భారతదేశంతో సహా అనేక దేశాలు చెప్తున్నవి, ఈ అణ్వస్త్రాలు కలిగి ఉన్న దేశాలు న్యూక్లియర్ హ్యావ్స్ అంటారు. అమెరికా, చైనా, రష్యా, యూకే, ఫ్రాన్స్. వీరు అనుసరించే విధానము అణు వివక్ష, న్యూక్లియర్ డిస్క్రిమినేషన్ లేదా న్యూక్లియర్ అపార్థీడ్ లాంటిది. ఒక వివక్షపూరితమైన అంతర్జాతీయ అణు వ్యవస్థ, డిస్క్రిమినేటరీ న్యూక్లియర్ వరల్డ్ ఆర్డర్ను వీళ్ళు కోరుకుంటున్నారు. అందుకే తమ అణు ఆధిపత్యాన్ని కలిగి ఉండాలని కోరుకుంటున్నారు. సంపూర్ణ నిరాయుధీకరణకి దేశాల కమిట్మెంట్ లేవు అని భారతదేశం ఎప్పటి నుంచో చెప్తూ వస్తుంది. సంపూర్ణ నిరాయుధీకరణ పరిష్కారం తప్ప అణ్వస్త్రాల వ్యాప్తి కాదు అని కూడా చెప్తున్నాం. ఇవాళ ట్రంప్ వ్యాఖ్యలు ఈ విశ్లేషణ సరైన